ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 402వ నామం శక్తిమతాం శ్రేష్ఠ. శక్తిమంతులైనటువంటి బ్రహ్మాది దేవతల కంటే శ్రేష్ఠుడైన భగవంతుణ్ణి శక్తిమతాం శ్రేష్ఠ అన్నారు. అంటే దేవతలందరూ శక్తివంతులే, కానీ వాళ్ళందరికంటే శక్తివంతుడు భగవంతుడు. ఎందుకు? వాళ్ళందరికీ ఆ శక్తుల్ని ప్రసాదించిన వాడు గనక పరమాత్మ శక్తిమతాం శ్రేష్ఠ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. మరి బుద్ధితో తేజరిల్లేటువంటి జ్ఞానశక్తి దేంతో ప్రకాశిస్తుంది అంటే బుద్ధి చేత ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి మరి బుద్ధితో తేజరిల్లేటువంటి జ్ఞానశక్తి మనస్సులో పరవళ్ళు త్రొక్కుతుంది ఇచ్ఛాశక్తి. మరి దేశం ద్వారా చూచే క్రియాశక్తి సమస్తం ఆ భగవంతుడే. అంటే మనస్సేమో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది, ఇష్టం వచ్చినట్టు కోరుకుంటుంది, దానికి నిలకడలేదు. ఎలాంటిది అంటే ఒక కోతి లాంటిది అంటారు. ఆ కోతి కూడా మరి ముళ్ళు గుచ్చుకున్న కోతి ఇంకా గంతులేస్తుంది అన్నట్లుగా అంత విపరీతంగా క్షణం కూడా స్థిరం లేని మనస్సుతో పరవళ్ళు త్రొక్కుతూ బాహ్యమైనటువంటి కోరికల వలయంలో చిక్కేటట్లు చేస్తుంది ఇచ్ఛాశక్తి. బుద్ధి ఏం చేస్తుందంటే జ్ఞానశక్తిని ప్రకాశింపచేస్తుంది, తేజస్సుగా ఉంచుతుంది. ఆ జ్ఞానాన్ని ప్రకాశింపచేసి ఆ జ్ఞానానందాన్ని పొందే శక్తి, మరి ఆ మార్గము, సామర్థ్యము కూడా బుద్ధి ఇస్తుంది. అట్లా కళ్ళ ద్వారా చూచేటువంటి క్రియాశక్తి సమస్తం కూడా ఆ భగవంతుడే. ఈ 3 శక్తులు భగవంతుని యొక్క శక్తులే. మరి జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తుల యొక్క క్రియలు అన్నీ కూడా భగవంతుడు అంటే భగవంతుడు చేసేవే, కల్పించేవే. మరి సమస్తం భగవంతుడే కదా. ఏ పని చేసినా ఇంద్రియాలతో చేసినా, మనస్సుతో చేసినా, బుద్ధితో చేసినా భగవంతుడి శక్తి అని ఎందుకన్నారు అంటే ఆ పరమాత్మ ఇక్కడ జీవాత్మ రూపంలో శరీరంలో ఉండబట్టే మనస్సుతోనూ చేస్తున్నాడు, మరి ఇంద్రియాలతో శరీరంతో చేస్తున్నాడు, బుద్ధితో చేస్తున్నాడు. అందుకని ఆ శక్తి ఉండటం వల్లే జీవుడు అన్నీ చెయ్యగలుగుతున్నాడు కనుక అన్నీ ఆ భగవంతుడే చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఆయన యొక్క శక్తి చేత, ఆయన మనలో ఉండటం చేత ఈ మనస్సు, బుద్ధి, శరీరము కూడా అలా పనిచేస్తున్నాయి అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పరాశర భట్టరు, సత్యసంధ తీర్థులు ఇద్దరు కూడా శంకరుల వారు చెప్పిన అర్థాన్ని అనుసరించారు. తత్వజ్ఞులు స్వామిని ఓం శక్తిమతాం శ్రేష్ఠ అని శ్లాఘిస్తూ ఉన్నారు. ఇటువంటి శక్తిమతాం శ్రేష్ఠ అంటే అనేక కళలు ఉన్నాయి. ఏ కళ అయినా మనకి ఎంతో విచిత్రాన్ని కలిగించేది, మరి ఎంతో ఆనందాన్ని కలిగించేవి, ఎంతో అద్భుతంగా అనిపించేవి, మరి సాధారణమైనటువంటివి అనేక కళలు ఉన్నాయి. అంటే ఒక కళలోనే ప్రావీణ్యతను బట్టి తారాస్థాయి ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఇప్పుడు చదువు ఉంది. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉంది. ఆ తర్వాత కూడా ఇంకా ఎంతో చెయ్యగలిగితే, జ్ఞానం ఉంటే ఇంకా ఎంతో రీసెర్చ్లు చేయొచ్చు. అలా స్థాయి ఉంటుంది. చదువు ఒకటి, ఎన్నో స్థాయిలు ఉన్నాయి. అలాగే ప్రతి కళకు కూడా స్థాయి అనేది ఉంటుంది.
మరి తారాస్థాయికి చేరుకున్న కళల యొక్క ప్రభావం, ఆ కళలు ఎవరు ప్రదర్శించారో వాళ్ళకి ఆ కళను ప్రదర్శించగలిగే సామర్థ్యం ఎవరిచ్చారు అంటే ఆ భగవంతుడే అనేటువంటి ఆ కళను ప్రదర్శించిన వాళ్ళు కూడా ఆ భగవంతుడు అనుగ్రహం చేత మనకి ఇంత శక్తి వచ్చింది, అందరి మన్ననలు పొందుతున్నాము అనేటువంటి జ్ఞానముతో ఉంటే ఇంకా ఇంకా పైకి ఉచ్చస్థితికి వెళ్తారు. అదే ఒక స్థాయికి వచ్చిన తర్వాత అహంకారాన్ని ప్రదర్శిస్తే మళ్ళీ అడుక్కే వెళ్ళిపోతారు. అందుకే అంత బాగా వెలిగిపోయాడు, అలా కిందకి వెళ్ళిపోయాడు ఏంటి అంతలోనే విచిత్రంగా అనుకుంటారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి కనుక భగవంతుణ్ణి నమ్ముకునే ఆయన యొక్క అనుగ్రహంతో ఇవన్నీ మనం చేయగలుగుతున్నాము అనుకున్నప్పుడు ఇంకా ఇంకా పైకి తీసుకెళ్తాడు. అహంకారంతో ఎప్పుడైతే ప్రవర్తించాడో అవి అన్నీ కూడా అడుగంటిపోతాయి. ఎందుకు అహంకారంతో ప్రవర్తిస్తే ఎందుకు అడుగంటిపోతాయి అంటే అహంకారం భగవంతుడు అణచకపోయినా అందరిలో ఉన్నటువంటి గౌరవం పరువు అన్నీ పోయి వాళ్ళని ఛీ అంటారు. అందుకే భగవంతుడే వాళ్ళని ఉద్ధరించటానికి, అహంకారాన్ని తగ్గించటానికి, మళ్ళీ ఉద్ధరించటానికే అలాంటి సంఘటనలను మరి కలిగించి మళ్ళీ వాళ్ళకి జ్ఞానోదయం కలిగించి వాళ్ళు ఉచ్చస్థితికి వచ్చేటట్లు చేస్తాడు. అందుకే ఏది వచ్చినా మన మంచికే అనేటువంటి నీతిని, సూత్రాన్ని భగవంతుడు చెప్పినటువంటి గొప్ప ఆ వాక్యాన్ని మనం గుర్తుంచుకుంటే మనం ఎప్పుడూ భగవంతుడి చేత ఉద్ధరింపబడే వాళ్ళమే, ఆయన దయా దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళమే మనమని అందరికీ కూడా భావన కలుగుతుంది. ఆ భావనే భగవంతుడికి ప్రీతి పాత్రుల్ని చేస్తుంది. కనుక శక్తిమతాం శ్రేష్ఠ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ మంచి బుద్ధిని మాకు ప్రసాదించి, జ్ఞానాన్ని ప్రసాదించి, ఆ జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేరేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ